ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, ప్రొఫెసర్, హైదరాబాద్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైంది, అందరికీ అవసరమైంది. ఇదే కరక్కాయ. కరక్కాయ కన్నతల్లి అంటారు తెలుగులో. అంటే కన్నతల్లిలాగా మనకి మంచి చేస్తుంది, మనకి హితం చేస్తుంది, మనని జీవితాంతం కాపాడుతుంది అన్న గొప్ప అర్థంతో ఇలాగా ఈ నానుడు అనేది పుట్టింది. అసలు దీని పేర్లని గమనిస్తే దీని పనితీరు మనకి అర్థమవుతుంది. అన్ని వయసుల వాళ్ళకి అన్ని కాలాల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. అనేక రోగాల్ని శక్తివంతంగా తగ్గించేస్తుంది. అన్ని వయసుల వాళ్ళకి అన్ని కాలాల్లోనూ అన్ని రకాల రోగాల్ని తగ్గించే గొప్ప శక్తి దీనికి ఉంది. కాబట్టి దీనికి హరితకి అనేటువంటి చక్కని పేరుంది. అలాగే మృత్యుభయం లేకుండా చేస్తుంది. కాబట్టి అభయ అనేటువంటి ఒక మంచి పేరు ఈ కరక్కాయకు ఉంది. అలాగే శరీరం లోపల ఉండేటువంటి రకరకాల అవయవాల మధ్య ఉండేటటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ స్రోతస్సుల్ని, అంటే ఆ ఛానల్స్ని అనుసంధానం చేస్తుంది. ఆ మార్గాల్లో ఉండేటువంటి అవరోధాలను తొలగిస్తుంది. కాబట్టి ఆ భాగాల పనితీరుని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఇన్ని గొప్ప శక్తులు దీనికి ఉన్నాయి కాబట్టి దీనికి పథ్య అనేటువంటి పేరు ఉంది. పథ్య అంటే పతాలకు హితమైంది అని, అంటే ఛానల్స్కి మంచిది అని. అలాగే అకాల వార్ధక్యపు లక్షణాలను దరిచారనివ్వదు ఇది. అంటే ప్రోజీరా అంటే ముందే వార్ధక్యం దరిచారనివ్వకుండా కాపాడుతుంది. కాబట్టి దీన్ని సంస్కృతంలో వయస్థ అనేటువంటి మంచి పేరుతో పిలుస్తారు. వయస్థ అంటే వయసుని ఆపు చేస్తుంది, వయసుని స్టాప్ చేస్తుంది అని. ఇలాంటి ఈ కరక్కాయతో ఏ సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. మలబద్ధకం చాలా మంది సమస్య, కాన్స్టిపేషన్. ఈ మలబద్ధకం ఎంత పెద్ద సమస్య అంటే ఈ మలబద్ధకం వల్ల చేసే పని మీద ఫోకస్ ఉండదు. విద్యార్థులకి చదువు మీద ఉండదు, ఉద్యోగస్తులకి ఉద్యోగం మీద ఉండదు, మహిళలకి పని మీద ఉండదు. ఈ మలబద్ధకంతో దీన్ని అనుసరించి అనేక సమస్యలు, పొట్టొబ్బరింపు, పైల్స్, ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి ఈ ఒక్క సమస్యను తగ్గించగలిగితే అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. అయితే చాలా మంది దీనికి మళ్ళీ శక్తివంతమైన పర్గెటివ్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు, వాటితో ఇబ్బంది. అలా కాకుండా మలబద్ధకాన్ని సురక్షితంగా తగ్గించుకునే చక్కటి చికిత్సా పద్ధతి ఈ కరక్కాయతో ఉంది. తెలుసుకుందాం. ఒక చెంచాడు కరక్కాయ చూర్ణాన్ని రాత్రిపూట వేడి పాలు కానీ లేదా వేడి నీళ్లతో కానీ కలిపి తీసుకుంటూ ఉంటే ఉదయం సుఖవిరేచనం అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ చికిత్సా పద్ధతులన్నీ కూడా కరక్కాయను ఉపయోగించి తయారు చేసుకునేవన్నీ కూడా కరక్కాయ బెరడ్లో ఔషధ శక్తులు ఎక్కువ ఉంటాయి. అంటే కరక్కాయ పైన ఉండేటువంటి గింజ కాకుండా తోల్లో. బయట మీకు మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఆ తోల్ని సపరేట్ చేసేటువంటి ఓపిక ఉండదు కాబట్టి గింజతో సహా పొడి చేస్తారు. కాబట్టి అనుకున్నంత స్థాయిలో ఫలితం కనిపించదు. మీరేం చేయాలంటే ఈ కరక్కాయ తోల్ని మాత్రమే తీసి ఆ పై తోలు అంటే బెరడు ఉంటుంది కదా, దీన్ని ఔషధానికి వాడుకుంటే చక్కగా పనిచేస్తుంది. ఒక చెంచాడు కరక్కాయ పొడిని రాత్రిపూట వేడి పాలకు, కరకప్పు వేడి పాలకు కలిపి తాగేయండి, లేదా వేడి నీళ్ళకి కలిపి కూడా తాగొచ్చు. దీంతో ఉదయం సుఖవిరేచనం అవుతుంది. ఇక మరొక సమస్య పచ్చకామెర్లు, జాండిస్. ఈ జాండిస్ ఎంత ప్రమాదం అంటే దీన్ని అశ్రద్ధ చేస్తే ప్రాణ ప్రమాదం అవుతుంది. దీన్ని తగ్గించుకోవాలి. దానికి కరక్కాయతో ఒక చక్కటి ఔషధం ఉంది. కరక్కాయ పొడిని ఒక అర చెంచా నుంచి చెంచాడు వరకు కూడా తేనెతో కలిపేసేసి దాన్ని ఉదయం అలాగే సాయంత్రం కూడా దీన్ని చప్పరించి మింగుతూ ఉండాలి. అలాగే పథ్యం చేయాలి. అంటే ఏమిటి, నూనెలు మానేయాలి, అలాగే ఉప్పు తగ్గించాలి. అంటే చప్పిడి పథ్యం పాటిస్తే పచ్చకామెలు త్వరగా తగ్గుతాయి. పచ్చకామెలకి ఇంతకంటే సులభమైన, సురక్షితమైన, ఎఫెక్టివ్ మెడిసిన్ ఉండదనే చెప్పాలి. రోజు కూడా కరక్కాయ చూర్ణాన్ని అర చెంచా నుంచి చెంచా వరకు కూడా తేనెతో కలిపి చప్పరించి మింగుతూ ఉండాలి, పథ్యం పాటించాలి. 15 రోజుల్లో 20 రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. తగ్గిన తర్వాత కూడా కొంతకాలం దీన్ని కంటిన్యూ చేయాలి. ఇక కొంతమందికి పుళ్ళు తయారవుతూ ఉంటాయి. అలాగే ఆ పుళ్ళు ఇన్ఫెక్ట్ అవుతాయి. కొన్ని సందర్భాలలో ఈ మొండిగా తయారయ్యి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి మానని మొండి పుళ్ళకి, వ్రణాలకి కరక్కాయతో ఒక చక్కని చికిత్స ఉంది. కరక్కాయని కాల్చండి, బూడిద చేయండి. అంటే కరక్కాయని ముందు పేళ్ళు చిన్న చిన్నగా దంచి పెచ్చులు అవుతాయి, వీటన్నిటిని కాల్చి బూడిద చేయండి. ఇలాగ చేసి దీన్ని నువ్వుల నూనెతో కలపండి. కలిపి ఎక్కడైతే మీకు పుళ్ళు తయారయ్యాయో అక్కడ లేపనం చేస్తూ ఉండండి. ఇలా చేస్తే రెగ్యులర్గా మీకు ఎంత కాలం నుంచి ఇబ్బంది పెట్టేటటువంటి మొండి పుళ్ళైనా సరే, వ్రణాలైనా సరే డెఫినెట్గా తగ్గుతాయి. నాన్ హీలింగ్ అల్సర్స్కి, చర్మం పైన తయారయ్యేటువంటి పుళ్ళకి
ఇది ఒక అద్భుతమైనటువంటి చికిత్సా ప్రక్రియ. కరక్కాయని కాల్చి ఆ బూడిద చేసి ఆ బూడిదని లేదా ఆ చూర్ణాన్ని నువ్వుల నూనెకి కలిపి దాన్ని ఎక్స్టర్నల్గా లేపనం చేస్తూ ఉండాలి. మానని మొండి పుండ్లు తగ్గుతాయి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, చాలా మంది నోటిపుళ్లతో బాధపడుతూ ఉంటారు. ఈ నోటిపుళ్ళు ఎంత బాధ అంటే, ఇది ఒక విచిత్రమైన సమస్య. అంటే మరీ పెద్ద సమస్యలాగా హాస్పిటల్ చుట్టూ తిరగలేరు, అలానే అశ్రద్ధ చేయలేరు. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఇబ్బంది, తినాలంటే ఇబ్బంది. ఇలాంటి నోటిపుళ్ళకి, నోటిపూతకి రామబాణం లాగా ఈ కరక్కాయ పనిచేస్తుంది. ఎలాగో తెలుసుకుందాం. కరక్కాయ పొడిని దీన్ని దానికి సమానంగా పొంగించినటువంటి పటిక పొడిని కలపండి. ఉదాహరణకు కరక్కాయ పొడి ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నారనుకోండి, పొంగించిన పటిక పొడిని 1/2 టీ స్పూన్ తీసుకోండి. పొంగించిన పటిక అంటే ఏమిటి అంటే, పటిక మీకు తెలుసు కదా, దీన్ని స్ఫటిక అంటారు ఆయుర్వేదంలో, ఆలం ఇది. ఈ పటిక ప్రత్యేకత చూడటానికి పటిక బెల్లం లాగా ఉంటుంది, కానీ పటిక బెల్లం కాదు. దీంట్లో ఇన్ఫెక్షన్ తగ్గించే గుణాలు ఉంటాయి. దీన్ని ఎప్పుడు నేరుగా కాకుండా పొంగించి వాడాలి. అంటే ఆ పటికని తీసుకొచ్చి పెనం మీద పెడితే పొంగుతుంది, పొడి చేసుకోవాలి. ఈ పటిక అనేది మీకు ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతుంది. కరక్కాయ పొడిని అలాగే పటిక పొడిని 2 సమంగా కలపండి. కలిపి దీన్ని నిల్వ చేసుకొని రోజు ఒక 1/2 టీ స్పూన్ to 1 టీ స్పూన్ తీసుకొని నీళ్ళ కలిపేసేసి ఆ నీళ్లతో పుక్కిట పడుతూ ఉండాలి. దీంతో నోటిపుళ్ళు, నోటి పూత ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. చాలా గన్ షాట్ ట్రీట్మెంట్ ఇది నోటి పుళ్ళకి, నోటి పూతకి. ఇక కొంతమందికి చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఈ రక్తం కారటం అనేది విటమిన్ సి లోపం వల్ల కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఇలాగే దేని వల్లైనా జరగవచ్చు. ఇలాంటి బ్లీడింగ్ గమ్స్కి అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి చక్కని చికిత్స ఈ కరక్కాయతో ఉంది. కరక్కాయని పొడి చేసుకొని దీన్ని దంత దావన చూర్ణం కింద వాడాలి. దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఈ కరక్కాయ పొడికి పటిక పొడి కలిపేసేసి సమానంగా దాన్ని దంత దావన చూర్ణం కింద వాడితే, అంటే పళ్ళ పొడి కింద వాడుతూ ఉంటే చిగుళ్ళ నుంచి రక్తం కారటం, లేకపోతే పిప్పి పళ్ళ సమస్యలు ఇలాంటివి తగ్గుతాయి. అయితే దీన్ని మీరు వాడేటప్పుడు గమ్ మసాజ్ చేయాలి. అంటే ఏమిటి, బొటన వేలు, చూపుడు వేలుతో చిగురుని పట్టుకొని బాగా కింద నుంచి పైకి ఇట్లాగా వత్తాలి. అలాగే పక్కలకి బాగా ప్రెస్ చేస్తూ మసాజ్ చేయాలి. అలా మసాజ్ చేస్తే చిగుళ్ళ సమస్యలు, దంతాల సమస్యలు, తీపులు, బాధలు అన్ని మటుమాయం అవుతాయి. చాలా ఎక్సలెంట్ మెడిసిన్. కరక్కాయ పొడి, పటిక పొడి సమానంగా తీసుకొని పళ్ళ పొడి కింద వాడుకోవాలి. ఇక చాలా మంది సమస్య కాళ్ళ పగుళ్ళు. కాళ్ళు బద్దలుగా పగులుతాయి. ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే, నిద్రలో ఆ దుప్పటి దీనికి పగుళ్ళకి తట్టుకుంటుంది. దీంతో నిద్ర పట్టదు. అంత పెద్ద సమస్య ఇది. అలాగే ఒక్కోసారి దాంట్లోకి ఇన్ఫెక్షన్ చేరి, ఫంగస్ చేరి, దురదలు, నొప్పులు, మంటలు కూడా వస్తూ ఉంటాయి. ఈ కాళ్ళ పగుళ్ళని ఎలా తగ్గించుకోవాలి? కరక్కాయతో ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. కరక్కాయ బెరడు అంటే కరక్కాయ పైన ఉండేటువంటి ఒలుపు, ఆ కరక్కాయ కండ భాగం ఉంటుంది కదా, దాన్ని పొడి చేసుకోవాలి. దీన్ని ఒక భాగం తీసుకోవాలి. కిళ్ళిలో వేస్తారే కాచు, ఆ కాచు చూర్ణం ఒక భాగం తీసుకోవాలి. రెండింటినీ కలిపి నిల్వ చేసుకోవాలి. అంటే కరక్కాయ బెరడు చూర్ణం మీరు ఉదాహరణకు ఒక 50 గ్రాములు తీసుకున్నారు అనుకోండి. కాచు అంటే కట్ట, ఆ చూర్ణాన్ని కూడా మీరు 100 గ్రాములు తీసుకోవాలి. 2 కలపాలి, ఈక్వల్ ప్రపోర్షన్స్ కలపాలి. కరక్కాయ పొడి 50 గ్రాములు తీసుకుంటే కాచు పొడి 50 గ్రాములు కలపండి. ఈ కాచు ఇదేంటంటే దీనికి కూడా ఇన్ఫెక్షన్స్ ని, తర్వాత పుండ్లని మాన్చేటువంటి శక్తి ఉంటుంది. కిడ్నీలో వేస్తూ ఉంటారు. ఇది మీకు ఆయుర్వేద మూలికల షాప్లో దొరుకుతుంది. ఈ రెండింటినీ సమంగా కలిపి నిల్వ చేసుకొని కాస్త కొబ్బరి నూనె కలిపి పేస్ట్లా చేయండి. దీన్ని కాళ్ళ పగుళ్ళ మీద పూస్తూ ఉండండి. క్రమంగా ఈ కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి. ఇది పూసుకొని ఆ తర్వాత సాక్స్లు వేసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. 10-15 రోజుల్లోనే కాళ్ళ పగుళ్ళు తగ్గిపోతాయి. ఇలాగా ఈ కరక్కాయను ఉపయోగించి అనేక రకాల సమస్యలు తగ్గించుకోవచ్చు. నిజానికి ఇంకా అనేక సమస్యలలో ఇది ఔషధం కింద పనిచేస్తుంది. తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు వీటి గురించి కూడా సమగ్రంగా తెలుసుకుందాం. శుభం.